హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాచిలర్ బటర్ఫ్లైస్. ఈరోజు మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి. అదేంటంటే మాకు డైమండ్స్ దొరికాయి. అవి కూడా తినచ్చంట. డైమండ్స్ ఎలా తింటాం అనుకుంటున్నారా? అదేనండి, క్రిస్పీగా ఉండే మన మైదా పిండి చిప్స్. మీ టీ టైంలో స్నాక్స్లా చేసుకుందాం. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. వచ్చేయండి, మరి చూపించేస్తాం అవి ఎలా చేసుకోవాలో. మైదా పిండిని తీసుకోండి. అందులోనే వాము, తెల్లని నువ్వులు, ఘాటుగా ఉండే మిరియాల పొడి, సూజీ అదేనండి బొంబాయి రవ్వ, సాల్ట్, మంచినీళ్ళు, మంచి నూనె. ఫస్ట్ పిండిని రెడీ చేసుకుందాం. ఒక ప్లేట్లో 2 కప్పులు మైదా పిండిని తీసుకుని అందులో 1/2 స్పూన్ వాముని మీ శుతి మెత్తని చేతులతో బాగా నలుపుకుంటూ పిండిలో వేసుకోవాలి. వేసుకున్నారు కదా? అందులోనే ఒక 1.5 స్పూన్ మీ నవ్వులు లాంటి నువ్వులను కూడా వేసుకోవాలి. ఏవండోయ్ మేడం గారు, వేసుకున్నారా లేదా? ఇప్పుడు ఘాటుగా ఉన్న 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. వేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. అందులోనే క్రిస్పీనెస్ కోసం కాస్త బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి. మేము 1/2 కప్ వేస్తున్నాం. మీరు కూడా మా మీద నమ్మకంతో 1/2 కప్ వేసేసుకోండి. ఒకసారి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వేడి చేసే నూనెని పిండిలో వేసుకుని బాగా కలుపుకోండి. ఫస్ట్ స్పూన్తో కలపండి, చేయగాని పెట్టారు కాలుతుందండోయ్. తర్వాత హ్యాండ్తో బాగా రబ్ చేస్తూ ఆయిల్ మొత్తం కలిసేలా కలుపుకొని బాగా పట్టించండి. ఇలా పట్టించాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. కలిపేశారు కదా? కాస్త పిండికి 30 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో 3 స్పూన్లు మైదా పిండిని కూడా వేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మేము చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు అది మంచి క్రీమీ టెక్స్చర్లా వస్తుంది. క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా అని క్రీమ్ అనుకుని తినేద్దండోయ్, మళ్ళీ తేడా వచ్చేస్తుంది. జాగ్రత్త అండి. చూస్తుంటేనే పూసని నెయ్యిలా కనిపిస్తుంది, కానీ అది మైదా పిండి, తినొద్దు. కలిపిన మిక్చర్ని పక్కన పెట్టేసుకోండి, మనం తర్వాత ఉపయోగించుకుందాం. పడుకున్న పిండిని నిద్ర నుండి లేపేయండి. లేపేశారు కదా? అలా లేపేసిన పిండిని మళ్ళీ ఒకసారి అన్ని వైపులా మెత్తగా బాగా వత్తుకోండి. ఇప్పుడు పిండిని ఈక్వల్ బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత చపాతీ కర్రతో చపాతీలో వాటిని ఒత్తుకోవాలి. మీరు బిగినర్ అయితే చపాతీ స్క్వేర్స్లా, రెక్టాంగిల్స్లా, అమీబాల్లా కూడా వస్తుంది. మీరు ప్రో అయితే అది చందమామల రౌండ్గా వస్తుంది. మీరు ఎలా చేసినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం కొంచెం పల్చగా చేసుకోండి చపాతీలను. అలా అన్నీ ఒత్తుకున్నాక ఒకదానికొకటి అతుక్కోకుండా పక్కన పెట్టుకోండి. ఇందాక ఆయిల్లో కలిపి పక్కన పెట్టుకున్న క్రీమ్ని రాయాలి. ఒక్కొక్క దానిపైన ఒకటి రాసుకుంటూ 4 చపాతీలను పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని అన్ని వైపులా ఫోల్డ్ చేసుకుంటూ పొడి పిండితో చపాతీలను ఒత్తుకోవాలి. కొంచెం బలంగా ఉంటుంది, మీ బలాన్నంతా ఉపయోగించండి. నైఫ్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఏ షేప్ కట్ చేసుకున్నా పర్వాలేదు. ఆ ముక్కల్ని వేడివేడి ఆయిల్లో వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వాటిని తీసేయాలి. అంతే, ఎంతో రుచికరమైన మేము చేసిన క్యూబ్స్ అండ్ డైమండ్స్ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ కొట్టి మీ బుజ్జి ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కొట్టేశారు కదా? అలాగే నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఇంకొక సరికొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్.